ఓపెన్ ఉన్నాయి మామా. మునిగిపోతుంది ఇడైతే మొత్తం నిండిపోయింది గైస్. రెయిన్బో అయితే మస్తుంది, ఇడైతే రెయిన్బో మస్తుంది. సో గైస్ వ్యూ చూసుకోండి ఇడికని, ఇక్కడ మొత్తం పబ్లిక్ ఆగిర్రు. వ్యూ అయితే కోమా 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 పడిపోతున్నాయి మేము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈ రోజు అయితే మనం శ్రీశైలం పోతున్నాం. ఇంకా మా దోస్తు గారు అయితే అక్కడ పెట్రోల్ పోపించుకుంటుండు. ఇంకా మేము ఇడికైతే స్టార్ట్ అవుతున్నాం. 12 అవుతుంది, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా అడిగి పోయి చూపిస్తాం. మేము 4 అవుతుందేమో మేము అనుకుంటున్నాం. ఇంకా 6 అయితే పైకి రానియరు. సో గైస్ ఇంకా పెట్రోల్ పోపించుకొని అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడే చూసుకోవచ్చు మొత్తం మునిగిపోతుంది ఇడైతే. వాళ్ళైతే ఇక తమాషా, కూరలు అంటేనే తమాషా చూసుకోవచ్చు మీరు. ఆడకూడదు గైస్, మొత్తం నీళ్ళల్లో ఆడుతారు పిల్లలు, ఎంజాయ్ చేస్తారు అనుకోరు. ఇక ఇదైతే చెరువు నిండిపోయింది, అందుకే ఎన్ని వాటర్ వస్తుంది. మొత్తం ఆ చెరువు ఆడ వెంకల చెరువు ఉంది. వాళ్ళు చేపలు పడుతుర్రు, కొంతమంది ఆడుతుర్రు, కొంతమంది ఏమో బండ్లు వాచ్ చేస్తుర్రు. ఫాయిదా అందరు ఫాయిదా చేస్తారు. చెరువు అయితే మొత్తం నిండిపోయింది. ఇక చూడొచ్చు, ఇక ఇదే చెరువు, ఇది మధ్యలో బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది గైస్. అందరు వీడియోలు తీస్తారు, మనం కూడా వీడియో తీస్తారు. మనం మెయిన్ బ్లాగర్ గైస్ మనం, అందుకే వీడియో తీస్తాం. హీరో. సో గైస్ ఇప్పుడు ఆగినాం, ఇక్కడ ఆగి ఛాయ్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇక్కడ ఛాయ్ తాగి ఇంకా స్టార్ట్ అవుతాం. 100 కిలోమీటర్ దాకా ఆగాం. ఇంకా ఇక్కడ ఛాయ్ అయితే తీసుకున్నాం. మావాడైతే ఖాళీ కోమా వెళ్ళాడు కనిపిస్తుంది. ఇంకా ఛాయ్ తాగి అయితే వెళ్ళిపోతుంది. సో గైస్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంకా మళ్ళీ ఛాయ్ తాగినాం కదా, ఛాయ్ బాగుంది. ఇంకా నేనైతే బండి నడుపుతున్నా. ఇంకా 100 కిలోమీటర్ దాకా. ఇప్పుడే మనం అయితే ఇక్కడ దిండి రిజర్వేర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా చూసుకొచ్చింది ఇక్కడైతే వాటర్ ఫాల్స్ మస్తుగా అనిపిస్తుంది. ఈ గేట్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇంకా మనం 100 కిలోమీటర్స్ ఉన్నాము శ్రీశైలంకి. ఇక స్పీడ్ కొట్టినాం. ఇంకా 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పుడు దాకా. ఇంకా మనకు 2 అవర్స్ అయితే శ్రీశైలం డ్యామ్కి అయితే పోతాం. ఇప్పుడు ఇట్లా పైకి పోతే ఆడికి వ్యూ పాయింట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. చూద్దాం, పైకి వెళ్ళి అయితే చూద్దాం. మనం మావాడైతే ఎవరు ఉన్నారు ఖాళీ కోమా రెడీ ఖాళీ. మేము కూడా షూస్ గీస్ వేసుకుని వచ్చాం. పైకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఇట్లయితే మీరికి వెళ్ళాలి. ఎగోరు ఇది మొత్తం మెట్లుంది. మేము తొందర వెళ్ళి తొందర వాళ్ళు మాకు కూడా లేట్ అవుతుంది. సో గైస్ ఇక్కడ వ్యూ అయితే చూసుకోవచ్చు. మీకు వ్యూ చూపిస్తా ఒకసారి చూడండి. ఇది వేయాలి సార్, ఇదే మన దిండి రిజర్వేర్ ఇది. ఇంకా మా బండి అయితే ఆడ పార్క్ చేసినాం. ఇంకోటి వచ్చినాం, దమ్ వస్తుంది. ఆడికించి అయితే వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తా. సో గైస్ ఇదే దిండి రిజర్వేర్. వాటర్ ఫ్లో చూసుకోవచ్చు ఎట్లుందో. మావాడైతే స్నాప్ తీయకుండా ఆగానంటుండు, స్నాప్ పక్క ఇస్తుంటుండు. ఇంకా వాటర్ అయితే మస్తుంది. మా వాళ్ళకి రమ్మంటే ఎవరికి రాలేరు. ఇక్కడ మొత్తం నిండిపోయింది. వెదర్ చూస్తే వర్షం పడేలాగా ఉంది. ఇంకా అడిగి పోయి చూస్తాం. ఇప్పుడైతే ఇది చూసేసాం. ఇంకా అయితే శ్రీశైలం డ్యామ్కి అయితే నడుచుకుంటూ వచ్చే లోపల దమ్ అయిపోతుంది. మాకు మీకు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసి చూపిస్తా, చూడండి. నడరా పోదాం రా, లేట్ అవుతుంది. పైకి వెళ్ళిపోయినాం, వ్యూ పాయింట్ చూసుకున్నాం. ఇంకా మన బండి ఆడుంది. ఇడికించి 100 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం. ఇంకా 2 అవర్స్ జర్నీ పడితే ఆడికే శ్రీశైలం డ్యామ్ ఉంది. ఆడ మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకా ఆడికి వెళ్ళి చూస్తాం. సో గైస్ వ్యూ చూసుకోండి ఇడికని. ఇక్కడ మొత్తం పబ్లిక్ ఆగిర్రు. ఇంకా మేమైతే ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, ఆల్రెడీ లేట్ అయిపోయింది. వ్యూ అయితే చూసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఆడికి రైట్ పోతే అడిగి స్టార్ట్ అనమాట. మా ఎక్కడ ఒక్క బండి అంత లేదు, అన్ని బండ్లు పోతున్నాయి అంతే తమ్మతో. ఇవాళ ఇక్కడ చూడొచ్చు వ్యూ అయితే మీకు. రోడ్ అయితే ఎన్ని రోడ్లు అయింది చూసుకోవచ్చు వ్యూ అయితే. వాళ్ళు రారంటే రారు. ఇప్పుడే వాన అయితే స్టార్ట్ అయింది. అక్కడ మొత్తం బాణానే ఉన్నట్టుంది, చూడొచ్చు మీరైతే. పైకి అయితే పోతున్నాం మేము బాణాలు అయినా సరే. ఇదైతే వాన ఫుల్ స్టార్ట్ అయిపోయింది. నాకైతే చలి పెడుతుంది గాయస్, ఫుల్ చలి పెడుతుంది. ముందు సర్ది కూడా అయింది. మొత్తం కోతులు చూడండి గాయస్. అమ్మ మొత్తం రామ్ చేతు బ్రిడ్జ్ కడతా చూడండి అట్లుంది. ఇప్పుడే వర్షం కొంచెం తగ్గింది మా అదృష్టానికి. అడ్డమడ్డం వస్తున్నాయి. వర్షం తగ్గింది, మాకేమో కొంచెం భయం అవుతుంది. మావాడేమో పులస్ ఏం చేస్తాడు, పులిలాంటి తీసుకొస్తే ఏం చేస్తావు అది అంటాడు. చూసుకోవచ్చుడా కూడా గుర్తుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వాటర్ అమ్మ, ఈ వాటర్ ఎడికైతే వస్తున్నాయి. వర్షం అయితే ఫుల్ ఉంది గాయస్, గుర్తుంది.
రాకండి బెస్ట్ మేమైతే వచ్చినాం ఎక్కడ రాకండి వస్తే కార్లో అంటే సేఫ్ ఉంటుంది. వాన అయితే ఒక దగ్గర ఉంది ఒక దగ్గర లేదు. వాన ఏమో ఫుల్ పడుతుంది, మళ్ళీ ఇప్పుడు అసలే లేదు. ఇక్కడ మొత్తం రోడ్ మొత్తం అసలు తడవలే లేదు. ఆడేమో ఫుల్ వాన ఉంది గాయస్. ఏదో అట్టి నిత్తలు. నాకైతే డౌట్ ఉంది గేట్ ఓపెన్ అయితే లేవాలి ఉడుకుతుంది. ఓపెన్ లేకపోతే వేస్ట్ వచ్చింది. ఓపెన్ లేకపోతే వేస్ట్. ఓపెన్ ఉన్నాయి బాబా, ఓపెన్ అయితే ఉంటాయి గాయస్. ఆడికి కనిపించలే కానీ ఇటుకైతే ఓపెన్ ఉంటాయి. గేట్స్ ఓపెన్ ఉంటాయి ఉండవు అని భయపడుకుంటూ వచ్చినాం, కానీ ఓపెన్ అయితే ఉన్నాయి. 4 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. చూసుకోవచ్చు కాదు, చూసుకోవచ్చు. 4 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఆడికి అయితే సౌండ్ రాలేదు. ఇంకా కిందికి పోతే మాత్రం మంచిగా ఉంటది. సో గాయస్ చూడొచ్చు గేట్స్ ఓపెన్ అయినాయి. 1 2 3 4 గేట్స్ ఓపెన్ అయినాయి చూడండి. సో గాయస్ ఇంకా ఇడికెంచి అయితే కిందికి పోదాం మనం. మావాడైతే ఫోటోలు దిగుతాం, స్నాప్లో తీస్తుండు. ఎవరాడ మావాడికి వీడియో కాల్ చేస్తున్నాం. నమ్మలేడాడు మేము వచ్చినామంటే. ఫ్లో అయితే చూసుకోవచ్చు మీరు, మస్తు ఫ్లో ఉంది. ఇడికెంచి కింద పోతే మస్తు తడుస్తాం. ఎవరు ఆడికి పోవాలి, ఆడికి పోతే మస్తు వ్యూ ఉంటుంది, చూపిస్తాం మీకు ఆడికి పోయి. సో గాయస్ వ్యూ చూసుకోవచ్చు. ఇడా చూడండి వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు, మస్తుంది వ్యూ. వాళ్ళు రా అంటే రాలేదు, మేమైతే వచ్చేసాం. ఖాళీ చూసుకోవచ్చు మీరు ఎంత ప్రెషర్ కొడుతుంది వాటర్ చూసుకోవచ్చు. వ్యూ అయితే ఇక్కడికి మస్తుగా అనిపిస్తుంది. వాడు కూడా అయ్యోని వాటర్ మొత్తం ఫోన్ మీద పడుతున్నాయి, కెమెరా మీద. మస్తు ఖాళీ చిల్లు. సో గాయస్ ఇట్ కెన్ వ్యూ చూసుకోవచ్చు. వ్యూ అయితే మస్తు ఉంది. మేము ఆడుతున్నాం మస్తుగా. ఇవాళ ఆడికి చూడండి మనుషులు వస్తున్నారు. ఆడైతే ఫుల్ ప్రెషర్ వీడికే. ఆహా వ్యూ అయితే కోమా వ్యూ అయితే ఇంత అయ్యాలి. ఇంత వ్యూ ఇంత మస్తుంది వ్యూ అయితే అది చూడొచ్చు. ఫుల్ అయితే చలి పెడుతుంది. ఇంకా ఇటుకొచ్చి కిందికైతే పోతున్నాం. కింద కూడా చూపిస్తాం మీకు వ్యూ. కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఇస్తా చూడండి, మస్తు ఉంటుంది. సో గాయస్ ఇట్ కెన్ వ్యూ అయితే చూసుకోవచ్చు. బొరాన్ మెంటల్. ఇంకా ఎట్లాంటి వ్యూ ఏడుండదు చూడండి. మొత్తం వానైతే వాటర్ అయితే మీదకి వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు. ఏమండి చూడండి రెయిన్బో అయితే మస్తుంది. ఇక్కడైతే రెయిన్బో మస్తుంది. మా వాడు ఆడ ఫోటోలు తీస్తుండు, వీడియోలు తీస్తుండు. అయితే కోమగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్. రెయిన్బో చూడండి మీరు. వాళ్ళు రారా అంటే ఎవరు రాలేడు. మేము ఇద్దరమే వచ్చినాం. ఫుల్ ఎంజాయ్, ఫుల్ కోమా వస్తుంది. రీల్ తీసాము ఇడైతే ఒకటి. ఇడికైతే రీల్ తీస్తాము. సేఫ్ గాయస్ కానీ కోమా ఇడికైతే కూడా వ్యూ మస్తుగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు. ఇక చూడండి వాడైతే ఎంజాయ్ చూసుకోవచ్చు వ్యూ. మొత్తం వాటర్ వల్ల బ్లర్ అయితే అవుతుంది వీడియో. రెయిన్బో చూసుకోవచ్చు ఆడ. వ్యూ అయితే కోమా గాయస్ మస్తుంది వ్యూ అయితే. చూడండి మీరే వ్యూ ఎట్లుందో చూసుకోండి మీరైతే. ఇంకా గేట్ లో తినట్టున్నాడు. ఇంకా బస్సు కనిపిస్తుంది. మేమైతే నేనైతే షర్ట్ ఇప్పేసిన మొత్తం తడిచిపోయినా. నేను వాడు మొత్తం అందరు తడిచిపోతారు. చూడొచ్చు నేను కూడా మొత్తం తడిచిపోయినా. షర్ట్ వేసుకొని ఇక్కడికి స్టార్ట్ అయితే మళ్ళీ వర్షానికి ఫుల్ తడిచిపోయినాం. ఇంకా మేము స్టార్ట్ అవుతాం. మేమైతే ఇక్కడికి గాయ్స్ మేమైతే ఫుల్ తడిచిపోయినాం. నేను కూడా తడిచిపోయాను, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ గాయ్స్. అంత దూరంకి వచ్చిన మంచి సాటిస్ఫాక్షన్ అయితే. మేమైతే గేట్లు అసలు ఓపెన్ కాలేమో, సౌండ్ రాలే మాకు పైన, కానీ గేట్లు ఓపెన్ అయినా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే 6 దాటి లోపల మేము కింద ఉండాలి. ఇంకా మా బండ్లో కూడా పెట్రోల్ లేదు, లేట్ అవుతుందని గుడికి కూడా వెళ్ళలేదు మేము. గాయస్ జస్ట్ మిస్ ఇక్కడ పడిపోతుండే మేము. నన్ను పడేస్తున్నాడు. నేనేమో వీడియోలో బిజీ ఉండే. మా బండ్లో పెట్రోల్ అయిపోయింది. తెల్లకిస్తుంది 2 సార్లు తెల్లకిచ్చింది. ఇప్పుడు ఇక్కడ అడిగితే ఉంది అంటుడు, కానీ ముగ్గడ ఆడ ఏమంటారు బాటిల్స్ అమ్ముతారు. ఆడ తీసుకుందాం పెట్రోల్ అయితే. ఒక 2 లీటర్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా మా బండి ఏడు దాకా పోతుందో చూద్దాం. లేకపోతే దొప్పుకుంటాం వాళ్ళకి పక్క. ఇక దొప్పుకుంటాం కూడా అంత కట్టుకోట కన్నా బండి అయిపోతుంది. ఇందాకనే పోతలేదా గాయస్? ఇప్పుడే పెట్రోల్ కోసం అయినాం. పెట్రోల్ అయిపోయింది బండిలో. ఇవ్వాలి ఆడైతే 2 లీటర్స్ పెట్రోల్ తీసుకుంటున్నాం. 130 అంటే రీజనబుల్. ఇలా తీసుకొని కొండ దిగాక మళ్ళీ పెట్రోల్ వేయించాం. గ్యాస్ షూస్ లో మొత్తం వాటర్ నిండిపోయినాయి.
చూడు ఇక ఇప్పేసి వాటర్ మొత్తం తీసేసి వాడైతే పెట్రోల్ వస్తాడు. ఎంత బాబు పెట్రోల్ తమ్ముడు ఎంత? 260. ఇక్కడ పని చేస్తాడు వీడు. ఇంకా కిందికి పోయేదాకా అయితే ఈ లడ్లు తినాలి. 3 వేసినాం తినేసినాం. ఇక మావాడు ఏం చేస్తున్నా చూపించాలి కానీ లడ్డు తిని కింది దిగేదాకా 80 కిలోమీటర్స్ ఉంది. 2 hours అవుతుంది. అడిగి పోయినాక పెట్రోల్ వేయించుకొని ఫ్రైడ్ రైస్ తిని ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే క్లైమేట్ అయితే బాగానే ఉంది. ఇంకా దిగిన తర్వాత చూడాలి వర్షం పడతా పడాలి. సో గైస్ మావాడు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టుకుంటాడు. ఆ ఫోటోలు దిగనిక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టుకుంటాడు. పెట్టుకోడు. ఇప్పుడైతే మన వీడియో అయితే వ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.